మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ సాయి కాలనీకి చెందినటువంటి సమీర్ వాంగ్మేర్ 19 సంవత్సరముల యువకుడు మరొక మైనర్ బాలునితో కలిసి ఔరంగాబాద్ నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ గంజాయి బానిసలకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లుగా మల్కాజ్గిరి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా మల్కాజ్గిరిలోని బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో గంజాయి అమ్ముతుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా ఇద్దరి వద్ద నుండి సుమారు 1200 గ్రాముల గంజాయి మరియు ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది. వీరు ఎవరెవరికి గంజాయిని అమ్మారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజ్గిరి సిఐ సత్యనారాయణ తెలియజేశారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకృష్ణ సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సమీర్ వాంగ్మేర్ అనేటువంటి వ్యక్తి మరొక మైనర్ బాలునితో కలిసి ఔరంగాబాద్ వెళ్ళి అక్కడి నుంచి తక్కువ ధరకు గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడనే సమాచారం మేరకు మేము పోలీసులు వెళ్ళి ఈరోజు తనిఖీ చేయగా బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కనటువంటి ఖాళీ ప్రదేశంలో అతను మరియు మైనర్ బాలుడు గాంజాయి అమ్ముతూ పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది.